ఒక బిర్యానీతో ఇది లేకపోతే అసలు ముద్ద దిగదు చాలా మందికి. ఎంత అనే కాన్సెప్ట్ బ్రెయిన్లోంచి తీసేశారు. ఎంతసేపు ఏం తినాలి చెప్తే అవి కుంభాలు తినేస్తాం. సరే ఎంత పరిగెట్టాలి అంటే ఎందుకులేండి సార్, మనం ఆహారం తినేటప్పుడు డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. ఐస్ క్రీమ్ చాలా రుచికరంగా విరివిగా పల్లగా ఏదో తినాలని. ఐస్ క్రీమ్ అనేది ఒకప్పటి లగ్జరీ, ఈరోజు ఐస్ క్రీమ్ అనేది రొటీన్. ఈ పాయింట్స్ మనం గుర్తించకపోతే ఫ్యూచర్లో యూ హ్యావ్ టు పే హ్యూజ్ పెనాల్టీ. స్కూల్కి పంపించాం 100కి 100 మార్కులు వచ్చాయి అని మీరు చూసుకోకపోయినా ఆ రోజు వాడు 1.5 గంట ఆడుకున్నాడా లేదా అనేది మాత్రం ఫస్ట్ గమనించాల్సిన అవసరం. ఇప్పుడు ఫ్రూట్ మలైన్ వచ్చిందండి బాబోయ్, ఇప్పుడు చూసారా? ఇబ్బందులు మొదలైన తర్వాత అంటే కాంప్లికేషన్ సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్తో అవసరం ఉంటుంది. అది పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇచ్చే బర్గర్, జ్వరం అయి ఉండొచ్చు, దగ్గు అయి ఉండొచ్చు. ఆహారం తినే దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవండి. బర్గర్ ఈజ్ డెఫినెట్లీ హెల్దీ ఫుడ్ అయితే కాదు. ఎక్కువ సంపాదించాలి, ఎందుకు? ఎక్కువ ఖర్చు పెట్టడానికి. ఒక ప్యాకెట్ లాగిచ్చారంటే ఎన్ని క్యాలరీస్ మీరే చెప్పాలి. 40 ఇయర్స్కి నేను ఎక్కడ ఉండాలి, 60 ఇయర్స్కి ఎక్కడ ఉండాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, రిటైర్మెంట్ ప్లాన్స్ ఏంటి, పెన్షన్ ప్లాన్స్ ఏంటి అంటూ హాస్పిటల్కి తగలెట్టాలి అనే కామన్ సెన్స్ ఎవరికి ఉండదు. బట్ మంచి డైట్ అనేది మన ఇంట్లో ఉంటుంది. అది ఏ పొట్లాల్లో ఉండదు, డబ్బాల్లో ఉండదు. ఏదైనా ఇంటి భోజనం ఉత్తమం అంటారా? మీకు దానికి డిస్కషనే లేదు అసలు. కూడా ఇదివరకు తమలపాకులు అరుగుదలకు పెట్టేవారు. ఒక పెళ్లి ఫంక్షన్ కానీ మనం నీట్గా సలాడ్తో సూప్తో స్టార్ట్ చేసి డెసర్ట్తో ముగించి ఒక పాన వేసుకుంటే 2500 కాదండి. Hello and welcome to Healthy Journey with Swapna on Suman TV. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ బాగా పెరిగిపోతున్నాయని పదే మన సోషల్ మీడియాలో కావచ్చు, ఎక్కడ చూసినా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన లైఫ్ స్టైల్లో నిజమైన మార్పులు అయితే రావట్లేదు. పిల్లలకి ఇచ్చే పౌష్టికాహారం ఎంతవరకు సేఫ్, ఎంత ఇవ్వచ్చు, ఎంత ఇవ్వకూడదు, వాళ్ళకి ఎందుకు చిన్నప్పటి నుంచి అసలు ఆరోగ్య పరిస్థితులు మాటికి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడం, లేకపోతే ఇమ్యూనిటీ తగ్గిపోవడం, వాళ్ళు వెయిట్ గెయిన్ చేయడం, అర్లీ ప్యూబర్టీ రావడం, ఇవన్నీ చర్చలకి పరిమితం అవుతున్నాయి. నిజానికి మనం పెట్టే ఆహార పదార్థాలు కొన్ని తీసుకొచ్చాను నేను ఇవాళ. వీటితో యాక్చువల్లీ జరిగే హాని ఏమిటి అండ్ ఎంత మోతాదులో తినచ్చు, ఎంత అసలు తినకూడదు అని నిషిద్ధం అని మనం తెలుసుకోవాల్సిన సమయం ఇది. మనతో పాటు ఒక చాలా ఎక్స్పీరియన్స్డ్ డయాబెటాలజిస్ట్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ ఫ్రమ్ కిమ్స్ డాక్టర్ జగదీష్ గారు ఉన్నారు. వారి అనుభవంలో ఇలాంటి డిజార్డర్స్ తరచూ చూస్తూ ఉంటారు, చిన్నపిల్లల్లో కూడా. లెట్స్ టాక్ టు హిమ్. డాక్టర్ జగదీష్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ జాయినింగ్ అస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, లైఫ్ స్టైల్ డిజార్డర్స్కి సింగిల్ కారణం ఏమిటి అని చెప్తే ఏం చెప్తారు మీరు? మనిషి స్వతహాగా వాళ్ళ ఒక వ్యవహార శైలిని మర్చిపోయి మనం కృత్రిమంగా ఏర్పరచుకున్న వ్యాధి ఈజ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంతే. అంటే ఎక్కడ మార్పులు రావట్లేదంటారా? మార్పులు రావట్లేదు అంటే అందరికీ ఈ ప్రాబ్లం ఇప్పుడు ఊబకాయం అంటారు, ఒబెసిటీ అన్నిటికన్నా మోస్ట్ డేంజరస్ ప్రాబ్లం. అంటే మనం గణాంకాల్లోకి వెళ్తే అసలు గవర్నమెంట్ వాళ్ళు మనకి చెప్పేదానికన్నా ఇంకా మన స్టాటిస్టికల్ డేటా గట్టిగా తీస్తే మనం అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఉంది. రైట్. అంటే బికాజ్ ఒబెసిటీ ఎందుకు అంత సెంట్రల్గా ఫోకస్ చేస్తున్నాను అంటే ఒబెసిటీ వల్ల మిగతావన్నీ వచ్చేస్తాయి. మనకి 23 ఏళ్ళ నుంచి 25 ఏళ్లలో ఒబెసిటీ అంటే వాడు 30 ఇయర్స్ 35 ఇయర్స్కి వచ్చే లోపల డయాబెటీస్, హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, ఆస్టియోఆర్థరైటిస్, అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా, హైపర్ యూరమిక్ యాసిడ్, మొత్తం ప్యాకేజ్, ఒక బండిల్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఒబెసిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు. దిస్ ఇస్ సంథింగ్ లైక్ స్కూల్లో ట్రైనింగ్ లాగండి. పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం ఎందుకు విద్యాబోధనలన్నీ ఎందుకు చెప్తామంటే వాడు పెద్ద అయిన తర్వాత వాడి ఫ్యూచర్ బాగుండాలి అని. అవును. సో చిన్నప్పుడు మార్కులు రాకపోతే పర్వాలేదులే అని తీసుకుంటే పెద్ద అయిన తర్వాత వాడు ఎందుకు పనికి రాకుండా పోతాడు. సో చిన్నప్పుడు పెయిన్ ఉండదు, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎప్పుడు తెలుస్తాయి? 25 తర్వాత 30 తర్వాత తెలుస్తాయి. సో మీరు అనేది 7 నుంచి 17 లోపు తినే ఫుడ్ చాలా ఇంపార్టెంట్ అయితే పిల్లలకి. అంటే ఫుడ్ ఒకటే కాదు, ఎవ్రీథింగ్. అదే మన బాడీని మనం మౌల్డ్ చేస్తున్నాం. ఫుడ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే మన బ్రెయిన్లో కూడా డిఫరెంట్ సెంటర్స్, ఒక్కొక్క సెంటర్స్ ఫుడ్ తిన వెంటనే యాక్టివేట్ అవుతాయి. అదే. సో ఈ యాక్టివేషన్ రివార్డ్ సెంటర్స్ అంటారు వీటిని. సో ఎవ్రీ టైం మనం తినే ఈ ఫ్యాన్సీ ఫుడ్స్, అంటే ఇవి తినొద్దు అని కాదు, బట్ ఇవి ఏ మోతాదులో తినాలి, ఎన్నిసార్లు తినాలి, ఎంత తినాలి, తిన్న తగినంత మనం పని చేస్తున్నామా, దీని మీద మనకి చాలామందికి దృష్టి లేదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి చేతిలో స్క్రీన్ ఉందండి. అవును. మీకు ప్రతి ఒక్కటి ఫ్యాన్సీగా కనపడుతుంది, చాలా ఫ్యాన్సీగా. సో ఈరోజు ఇన్స్టాగ్రామ్ చూస్తే హైదరాబాద్లో ఉన్న అన్ని రెస్టారెంట్స్కి, బేకరీస్కి వెళ్ళాలనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఖచ్చితంగా. సో యువర్ విజువల్
సో వి కాల్ ఇట్ అస్ సైన్స్లో కూడా మనం ఆహారం తినేటప్పుడు డిఫరెంట్ ఫేసెస్ ఉంటాయి. అది ఇమీడియట్లీ ఇట్ కాసెస్ సమ్ ఎంజైమ్స్ టు గెట్ రిలీజ్డ్. ఇట్స్ కాల్డ్ సెఫాలిక్ ఫేజ్. అలాగే ఆహారం తిన్న తర్వాత యూ గెట్ దట్ సాటిస్ఫాక్షన్ ఇన్ ద బ్రెయిన్. ఆ షుగర్ రష్, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ షుగర్, ఎనీ సబ్స్టెన్స్, షుగర్, సాల్ట్, ఆల్ దిస్ మీకు బాడీ మీద ఇట్ హ్యాస్ ఎఫెక్ట్ రైట్ ఫ్రమ్ ద బ్రెయిన్ టు ఎవ్రీ పార్ట్. ఆ హై చిన్నప్పటి నుంచి అలవాటు చేసేసి పిల్లల్ని మనం అన్హెల్దీ లివింగ్ వైపు నడుతున్నాం. అంటే మనకి తెలియకుండా జరిగిపోతుంది. రైట్. ఎవరు వాంటెడ్లీ కానీ మన పిల్లల్ని ఇలా చేసుకోవాలని ఏ తల్లిదండ్రులకి ఉండదు. రైట్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చెప్పే లోపల మనం ముందు టెంప్ట్ అవుతున్నాం కదా. ఈరోజు రైట్ ఫ్రమ్ 20s క్రౌడ్ తీసుకోండి, 30s క్రౌడ్ తీసుకోండి, 40s క్రౌడ్ తీసుకోండి, ఆ క్రౌడ్ పక్కన పెట్టండి, 60s అయిపోయి రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా, అంటే 20 ఏళ్ల క్రితం వాళ్ళకి లేని వాళ్ళకి అందుబాటులో లేని లగ్జరీస్, ఐ కాంట్ టెల్ దట్ నీడ్స్ ఎనీమోర్. అంతే. సో యువర్ థ్రెషోల్డ్ ఆఫ్ లగ్జరీ హెస్ కంప్లీట్లీ కమ్ డౌన్. ఇంతకుముందు మనకి ఒక పండగ అంటే పలహారాలు, పంచపక్ష పలహారాలు అంటారు, స్వీట్లు. ఈరోజు స్వీట్ ఈజ్ ఎ వెరీ కామన్ అనట్లేదు, ఇట్ ఈస్ ఏ డైలీ రొటీన్. మనం ఆహారం తిన్న తర్వాత, మన ఇంట్లో భోజనం చేసిన తర్వాత స్వీట్ హెస్ బికమ్ ఎ మ్యాండేటరీ థింగ్. అంతే. సింపుల్ థింగ్ ఒకటి, ఇప్పుడు సమ్మర్ వచ్చింది కదా సార్, నేను ఐ వాంట్ టు షో యూ. ఇది చూడండి, ఇది ఐస్ క్రీమ్. చాలా రుచికరంగా విరివిగా, పైగా చల్లగా ఏదో తినాలని పిల్లలకి అసలు ఎడాపెడా ఫ్రిడ్జ్కి ఫ్రీజర్కి యాక్సెస్ ఉండేది. ఇదివరకు చిన్నప్పుడు, ఐ థింక్ నా చిన్నప్పుడు అయితే వెళ్ళేటప్పుడు ఎక్కడో అక్కడ అప్పుడప్పుడు వారానికి ఒకసారి ఐస్ క్రీమ్ అంటే లగ్జరీ మీరు అన్నట్టు. ఇప్పుడు ఐస్ క్రీమ్ లో కుప్పలు తెప్పలుగా ఇలా బటన్ నొక్కితే ఇంటికి వచ్చేది. ఐస్ క్రీమ్ లో జరిగే చేటు చెప్పండి, ఐస్ క్రీమ్ గురించి చెప్పండి. ఐస్ క్రీమ్ లో యూ హ్యావ్ షుగర్, యాజ్ సింపుల్ యాజ్ దట్. వాట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్? మాకు డయాబెటీస్ పేషెంట్స్కి మేము సింపుల్గా డైట్ చెప్పినప్పుడు, మనకి కళ్ళకి కనపడే తెల్లగా ఉన్న వస్తువులు తినే ఆహారంలో అన్నీ డేంజరస్ అండి. దాంట్లో ముఖ్యంగా రైస్, సాల్ట్, షుగర్ అండ్ మిల్క్, మైదా, ఆల్ వైట్ రైస్, అందులో 3 ఇందులో ఉన్నాయి. అదే చెప్తున్నాను, అందుకనే చెప్తున్నాను. మిల్క్ ఉందా, యూ హ్యావ్ షుగర్, అండ్ వాట్ ఎవర్ యూ మిక్స్ ఇన్ అన్ ఐస్ క్రీమ్, ఎవ్రీథింగ్ ఈజ్ డేంజరస్ టు హెల్త్. ఇది అయితే ఐస్ క్రీమ్ మనకి పాల పదార్థం. పిల్లాడు అన్నం తినలేదు, ఐస్ క్రీమ్ తినేసాడు కదా, పాలు పడ్డాయి, కొంచెం అయినా కొంచెం ప్రోటీన్ వస్తుందని అనుకుంటారు చాలా మంది. ఇందులో నిజంగా ప్రోటీన్ ఉంటుందండి? మిల్క్ డస్ హ్యావ్ ప్రోటీన్, బట్ వాట్ ఈస్ ద సబ్స్టెన్స్? మీకు అన్నిటికన్నా షుగర్ ఎక్కువ ఉంటుంది దాంట్లో, మిల్క్ కూడా ఉంటుంది. కానీ మనం ప్రపోర్షన్స్ చూసుకున్నట్లయితే, మీరు ప్రోటీన్ ఇవ్వాలంటే చాలా రకాలు ఉన్నాయి, హెల్దీ ప్రోటీన్స్ ఉన్నాయి. మిల్క్ ఒక్కటే ప్రోటీన్ అన్నట్లు ఇవ్వకూడదు. మిల్క్ ఎదిగే పిల్లలకి మంచిది ఎంత మోతాదులో. దాంట్లో స్కిమ్డ్ మిల్కా, ఇజ్ ఇట్ అన్స్కిమ్డ్ మిల్క్? సో మీరు హోల్ మిల్క్ ఇచ్చినప్పుడు మళ్ళీ దానివల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అవును. సో ఎంటైర్ మన ఫోకస్ ఇప్పుడు చూస్తే అన్ని ఏజ్ గ్రూప్స్లో ఒబెసిటీ ఇస్ బికమ్ చాలా చాలా డేంజరస్గా, సీరియస్గా తీసుకోవాల్సిన అంశం. అండ్ రెండోది, పాల పదార్థాలు అన్ని చోట్ల ఆర్గానిక్గా, న్యాచురల్గా పెట్టరు, దీనిలో ఫుడ్ కలర్స్ యాడ్ చేస్తారు. అవునండి. అండ్ ఎస్పెషలీ బళ్ళలో ఐస్ క్రీమ్లు తింటే అది ఒక్కొక్క బండిలో ఒక్కొక్క రకంలో ఉంటుంది. అసలు అది ఎక్కడ తయారైందో దాని బ్రాండ్ కూడా అర్థం కాదు. ఇన్ జనరల్ ఐస్ క్రీమ్ అంటే అందరికి తెలిసింది పాలతో పాటు వెన్న అండ్ షుగర్, ఇవి వేసి సరైన మోతాదులో దాన్ని రిఫ్రిజిరేట్ చేసి దాన్ని చేస్తే ఐస్ క్రీమ్ తయారవుతుంది. కానీ దీంట్లో ఇప్పుడు మీరు అన్నట్లు పాలు సరైందా, పాల్లో కల్తీ ఎంతవరకు ఉంది, షుగర్ కాకుండా ఇంకేం వాడుతున్నారు, మైదా ఎంతవరకు ఉంది? ఇప్పుడు అన్ని ఐస్ క్రీమ్స్లో ఓన్లీ క్రీమ్ అండ్ ఐస్ ఉండదండి. అవును. మీరు ఐస్ క్రీమ్స్ క్వాలిటీ తగ్గే కొద్దీ దాంట్లో కూడా మీకు మిల్క్ పౌడర్స్, ఆ మిల్క్ పౌడర్స్లో కూడా లో క్వాలిటీ ఉంటుంది. అవును. సో ఇవి ఎంతవరకు గుర్తిస్తారు, గ్రహిస్తారు అనేది దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. చాలా ఇంపార్టెంట్ పాయింట్, మిల్క్ పౌడర్ పాలు ఇవి. అవును. కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఐస్ క్రీమ్ అనేది ఒకప్పటి లగ్జరీ, ఈరోజు ఐస్ క్రీమ్ అనేది రొటీన్. సో ఈ పాయింట్స్ మనం ఈ టైం నుంచి మనం గుర్తించకపోతే ఫ్యూచర్లో యూ హ్యావ్ టు పే హ్యూజ్ పెనాల్టీ. చాలా భయపెట్టేలాగా కానీ వాస్తవంగా చెప్పారు. సో ఐస్ క్రీమ్లో ఎన్నిసార్లు వారానికి అని చెప్తే, ఎలాంటి ఐస్ క్రీమ్ తినొచ్చు అని మిమ్మల్ని పర్మిషన్ అడిగితే, బహుశా పిల్లలకి అంటే అవాయిడ్ చేయలేని ఒక వ్యసనం అనుకోండి, అలా మీరు అలవెన్స్ ఇస్తారా, లేకపోతే టోటలీ అవాయిడబుల్ అంటారా? మీరు తినండి, బట్ యూ ఎర్న్ యువర్ ఐస్ క్రీమ్. హౌ టు ఎర్న్ ఇట్? మీరు ఒక రోజుకి అంటే 1 గంట నుంచి 1.5 గంట మీరు ఆడుకుంటున్నారు, ఫిజికల్ యాక్టివిటీ. సో దట్ ఈస్ వాట్ మనం చిన్నపిల్లలకి ఫస్ట్ నుంచి, మీరు వాడికి స్కూల్కి పంపించాం 100కి 100 మార్కులు వచ్చాయి అని మీరు చూసుకోకపోయినా, ఆ రోజు వాడు 1.5 గంట ఆడుకున్నాడా లేదా అనేది మాత్రం ఫస్ట్ గమనించాల్సిన అవసరం.
ఎందుకంటే ఈరోజు చదువు రాకపోతే వచ్చే సంవత్సరం వస్తుంది, లేకపోతే 5 ఏళ్ళ తర్వాత వస్తుంది. కానీ ఈరోజు ఆరోగ్యం మనకు కోల్పోతే బాడీ వెయిట్ తెలియకుండా పెరగడం, బాడీ వెయిట్తో పాటు దాని యొక్క ఎఫెక్ట్ బ్రెయిన్ మీద పడడం, ఆ బ్రెయిన్ మీద మనిషి స్లో అవ్వడం, ఆ స్లో అయిన తర్వాత డిప్రెషన్కి గురవ్వడం. సో ఎవ్రీథింగ్ ఒక సైకిల్ స్టార్ట్ చేస్తున్నాం మనం. పర్టికులర్గా ఎదిగే పిల్లలు గ్రోత్ స్పర్ట్స్ ఉంటాయి. అంటే మీరు ఒక ఇయర్ నుంచి ఒక ఇయర్లో కన్నా పర్టికులర్గా 4 to 7 years ఈజ్ వన్ గ్రోత్ స్పర్ట్, అండ్ మళ్ళీ అడాల్సెంట్ గ్రోత్ స్పర్ట్ ఉంటుంది. ఈ 2 గ్రోత్ స్పర్ట్స్లో పిల్లలకి ఆహారం ఎంత ముఖ్యమో దాంతోపాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా అంతే ముఖ్యం. చైల్డ్హుడ్ ఒబెసిటీ మీద ఆర్టికల్స్ ఎన్ని వస్తున్నాయంటే అన్ని వస్తున్నాయి. అది మనం చాలా సీరియస్గా మనం ఆ మెసేజ్ కన్వే చేసి మనుషుల్లో మార్పు తీసుకురాకపోతే ఫైనల్గా సొసైటీలో మనమే బ్రంట్ భరించాల్సి వస్తుంది. చాలా కీలకమైన పాయింట్స్ చెప్పారు డాక్టర్ జగదీష్ గారు. ఇక రెండోది, మనం మామూలుగా చాలా హాయిగా ఒక బిర్యానీతో ఇది లేకపోతే అసలు ముద్ద దిగదు చాలామందికి. అండ్ సమ్మర్ టైం వచ్చిందంటే ఇంకా మరీ ఆడుతూ పాడుతూ వెళ్తూ వస్తూ పెద్ద పెద్ద బాటిల్స్ లాగిచ్చేస్తారు, పిజ్జాతో పాటు లాగిస్తారు. ఇది రకరకాల రంగుల్లో వస్తుంది. ఏరేటెడ్ బెవరేజెస్ గురించి చెప్పండి. నేను విన్నది ఈ గ్లాస్లో దాదాపు ఇంత మోతాదు షుగర్ ఉంటుందని చెప్పి. మీరు విన్నది 100%. నేను ఏ పాయింట్ అయితే చెప్పబోతున్నానో మీరు అదే చెప్పేశారు. మేము దాన్ని ఏరేటెడ్ బేవరేజ్ కన్నా మేము షుగరీ బేవరేజెస్ అంటామండి. మనకి ఆహ్లాదకరంగా ఉంటుంది. అంటే ఈ చాలా వరకు చాక్లెట్స్లో, క్యాండీస్లో, వీటిల్లో ఎంఎస్జీ అంటారు, మోనోసోడియం గ్లూటమేట్. అవి కలిపినప్పుడు మన బ్రెయిన్లో ఆ ప్లెజర్ సెంటర్స్ యాక్టివేట్ అవుతాయి. బట్ అది చైనీస్ ఫుడ్లోనే కలుపుతారు కదా, వీటిలో కూడా కలుపుతారు? చాలా వాటిలో ఉంది. రైట్. సో దేంట్లో ఉన్నాయో నాకు డెఫినెట్గా తెలియదు. బట్ దట్ గివ్స్ షుగర్ రష్ అంటారు కదా. అవును. ఈ షుగర్ ఒక్కసారి మన బాడీకి అలా తగిలిన వెంటనే మనకి యూ గెట్ దట్ ప్లెజర్. అవును. మీకు ఒక్కసారి ఆ ప్లెజర్కి అలవాటు అయిపోతే మీకు తెలియకుండా అడిక్షన్ అనేది ఉంటుంది. బట్ మనం గుర్తించాల్సింది ఎంటైర్ వాటర్స్లో ఎంతవరకు హెల్దీ కాంపనెంట్స్ ఉన్నాయి, ఎంతవరకు అన్హెల్దీ కాంపనెంట్స్ ఉన్నాయి. సో ఏం కాంపనెంట్స్ ఉన్నాయి దాంట్లో? నెంబర్ 1 ఈజ్ షుగర్, నెంబర్ 2 ఫ్లేవర్, నెంబర్ 3 వాటర్, నెంబర్ 4 ప్రిజర్వేటివ్. ఇప్పుడు వాటర్ తప్ప మిగిలిన ఏవి ఆరోగ్యకరమైనవి కాదు కదండి. అండ్ వాటర్కి అవన్నీ తగిలాక అది ఇంకా అనారోగ్యకరం అయిపోతుంది. సో పానీయం ఈజ్ గుడ్, బట్ ఏం పానీయం, దాన్ని మనం ఎంత న్యాచురల్గా తయారు చేసుకుంటే అంత మంచిది. మనకి అందరికీ కూడా మీరు అన్నట్లు బిర్యానీ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, తింటే మనకు ఒకటి తాగాలనిపిస్తుంది. సో మేము హాస్పిటల్లో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే, ఈ డ్రింక్స్ అన్నీ పెడుతున్నారు, మేమేం పేషెంట్కి ఇలా చెప్తున్నాము, ఇది ఎట్లా అని చెప్పి వీ మేడ్ అన్ ఆల్టర్నేటివ్. వాటర్ విత్ లెమన్ స్క్వీజ్ చేసి, చియా సీడ్స్ యాడ్ చేసి, వీ కెప్ట్ ఇన్ అ డాక్టర్స్ క్యాంటీన్. ఇది చాలా బాగుంది యాక్చువల్లీ మీరు చెప్పింది. ఈ డౌట్ నాకు చాలాసార్లు వచ్చింది. హాస్పిటల్స్కి వెళ్తే వాళ్ళు అక్కడ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో కూడా ఇవన్నీ అందుబాటులో ఉంటాయి. అంటే అది డాక్టర్స్ ఎవరు ప్రమోట్ చేయరు. పేషెంట్స్కి మీ ట్రీట్మెంట్ ఇదండి అని చెప్తే, సార్ ముందు రూమ్ చూపిస్తారా అంటారు. సో హాస్పిటల్స్ కూడా హాస్పిటాలిటీ సర్వీసెస్కి వెళ్ళిపోయినాయి. అది సో ఆ రూమ్ అన్న తర్వాత పేషెంట్స్ పాపం వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటారు, అటెండర్స్ మాత్రం నాకు అది కావాలి ఇది కావాలి. ఫుడ్ అనేది నౌ నైదర్ ద గవర్నమెంట్ నార్ ద మీడియా నార్ ద డాక్టర్ ఎనీవన్ కెన్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ప్రజలు చేసే తప్పులకి మనం బాధ్యత తీసుకోలేం, మనం అవేర్నెస్ మాత్రం తీసుకురాగలం. సో మీరు ఎంత తింటున్నారు ఆహారం? మేము చదువుకునే పుస్తకాల్లో కూడా రోజుకి ఇన్ని క్యాలరీలు ఖర్చు అవుతాయి అని ఉండేది. డైలీ వేజ్ లేబరర్స్ ఆర్ వర్కర్స్, అంటే మాన్యువల్ వర్కర్స్, రోజుకి 3600 క్యాలరీస్ టు 4100 క్యాలరీస్, 4000 క్యాలరీస్ ఖర్చు పెడతారు. వాళ్ళు అంతవరకు తినొచ్చు. మోడరేట్లీ వర్కింగ్ అంటే కొంత నడక ఉంటుంది, కుర్చీలో కూర్చోవడం ఒకటే కాకుండా పైకి కిందకి నడిచేది ఉంటుంది. అలాగా వీళ్ళు 2500 క్యాలరీస్ వరకు వాళ్ళు తినే అవకాశం ఉంటుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్, అవును, కూర్చున్న చోట కూర్చున్నట్టు కదలకుండా ఉండే ఉద్యోగాలు 1200 నుంచి 1500. ఒక గ్లాస్ ఇది లాగిచ్చే ఉంటే ఒక 350. హైదరాబాద్లో ఒక మంచి పెళ్లి భోజనం వాల్యూ ఈజ్ 1800 to 2000 క్యాలరీస్. అంటే మీరు అక్కడ వెళ్ళి ఫుల్గా తినేసి వస్తే మంచి భోజనం ఒక రోజుకి సరిపడా మీకు ఆహార, అంటే మన లైఫ్ స్టైల్కి మనం కదలకుండా ఉండే లైఫ్ స్టైల్కి అయితే మీరు ఈవినింగ్ ఒక బఫే డిన్నర్ కానీ, ఒక పెళ్లి ఫంక్షన్ కానీ మనం నీట్గా సలాడ్తో, సూప్తో స్టార్ట్ చేసి డెసర్ట్తో ముగించి ఒక పాన్ వేసుకుంటే 2500 కాదండి,
అది ఇంకా ఎక్కువ కూడా 3 ఈ మధ్య పాన్ లో కూడా ఇదివరకు తమలపాకులు అరుగుదలకు పెట్టేవారండి. ఇప్పుడు అరుగుదల వదిలేసి ఇప్పుడు పాన్ లో ఇంత మీఠా పాన్ అని చెప్పి అవును, ఇంత షుగర్ అవును, వేసేసి అవును, తీయగా తయారు చేసి అవును. పెడుతున్నారు. సో అంటే ప్రతి ఒక్కరు దే డూ దేర్ ఓన్ బిజినెస్ టు మేక్ యూ గెట్ అడిక్టెడ్. అంతే. సో అది ప్రాబ్లం. అందుకని అందరూ గుర్తుంచుకోవాల్సింది అంటే నేను నా పేషెంట్స్కి ఫస్ట్ వెయిట్ లాస్ మేనేజ్మెంట్లో చెప్పేది నెంబర్ 1 అవాయిడ్ పార్టీస్, నెంబర్ 2 అవాయిడ్ బుఫేస్, నెంబర్ 3 మీరు ఎక్కడికన్నా పెళ్ళికి వెళ్తే కూడా తినేసి వెళ్ళండి. ముందు సలాడ్ తినేసేయండి. మీ కడుపు అంతా సలాడ్ తినేసేయండి. సలాడ్ తర్వాత మధ్యలో అన్నీ చూసేసి ఆనందపడిపోయి లాస్ట్లో డైరెక్ట్గా మీరు డెసర్ట్ ఏమన్నా ఒక స్పూన్ తినండి, మీకు హ్యాపీగా ఉంటుంది. బట్ ఇది ఫాలో అయితే, ఎందుకు అంటే మనం క్యాలరీ కౌంట్. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అందరికీ తెలిసిన కాన్సెప్టే. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే చాలా టైం గ్యాప్ ఇచ్చి రోజుకి 8 గంటల టైంలో మీరు ఏం తిన్నా ఆ టైంలో తినండి, 16 గంటల గ్యాప్ ఇవ్వండి. దట్ హ్యాస్ గాట్ గుడ్ రిజల్ట్స్. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో కూడా సిఆర్ అంటారు, క్యాలరీ రెస్ట్రిక్షన్. క్యాలరీ రెస్ట్రిక్షన్ లేకుండా ఉత్త ఐఎఫ్ చేసిన దానివల్ల ఉపయోగం ఉండదు. ఆ 8 గంటలు దొరికింది ఇదే ఛాన్స్ రో దేవుడా అనుకుని మొత్తం లాగిస్తారు అన్ని. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్తారు. అదే స్వీట్లు అవి అంటే ఇన్స్టెంట్ గా చిన్న పదార్థం తిన్నా కూడా, చిన్న క్వాంటిటీ తిన్నా కూడా ఎక్కువ క్యాలరీస్ వచ్చేసే ఫుడ్స్ ఇవన్నీ, అన్హెల్దీ క్యాలరీస్ వచ్చే ఫుడ్స్ ఇవి మీరు చెప్పేవి. ఏరేటెడ్ బెవరేజెస్ అయితే దానికి ఆల్టర్నేటివ్ కొబ్బరి బోండాలు అని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నారు. కొబ్బరి బోండాలు అంటే ఎనీథింగ్ న్యాచురల్. మీరు కోల్డ్ ప్రెస్ జ్యూసెస్ అంటారు, అది ఏం లేదు. ఇంట్లో మీరు జ్యూస్ చేసుకుంటే దాన్ని కోల్డ్ ప్రెస్ జ్యూస్ అవుతుంది. అసలు ఎందుకండి జ్యూస్ చేసుకోవాలి? నీళ్లు తాగి చక్కగా పండు తినొచ్చు. పండు తింటే ఇట్స్ అ ఫైబర్. అదే కదా. సో మనం 20 ఏళ్ల క్రితం మనకు అందుబాటులో ఉన్న ఆహార పదార్థాలు ఏమి తీసుకున్నా మంచిది. అట్ ద సేమ్ టైం ఆ ఫ్రీక్వెన్సీ, అది మనం 25 ఏళ్ల క్రితం ఉగాది అంటే ఆ రోజు మనకి స్వీట్స్ ఉంటాయి ఇంట్లో, లేకపోతే శ్రీరామనవమి మనకి వడపప్పు పానకం ఉంటుంది. అలాగా ప్రతి పండక్కి మన స్వీట్స్ చేసుకొని హ్యాపీగా స్వీట్స్ తినేవాళ్ళు అప్పుడు కూడా. ఈరోజు స్వీట్ అనేది దాంట్లో ఇంకా వెరైటీలు, దాని మీద రంగులు, దాని మీద ఇప్పుడు ఫ్రూట్ మలైన్ వచ్చిందండి బాబోయ్, అది ఎంత మీరు చూసారా? అసలు ఇంత క్రీమ్ డబ్బా ఓపెన్ చేసి దాని మీద ఇలా పోసేస్తాడు, పోసేసి కొంచెం పళ్ళు దాని మీద వేసి దాని మీద ఇంకా మిల్క్ మేడ్ కూడా కలిపేసి ఇచ్చేస్తాడు. ఇవన్నీ అందరికీ తెలుసు, కాకపోతే ఆపుకోవడం ఎలాగా అనేది ఎవరికి తెలియదు. ఆపకపోతే ఏమవుతుంది అనేది కూడా తెలియదు. అది ప్రాబ్లం. సో ద ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఈటింగ్ అంటే ఇప్పుడు డయాబెటీస్, మనం మాట్లాడుకునే లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ రోగం తయారయ్యేటప్పుడు పేషెంట్కి నొప్పి తెలియదు, పేషెంట్కి డాక్టర్తో అవసరం ఉండదు. తయారైపోయి దానివల్ల ఇబ్బందులు మొదలైన తర్వాత అంటే కాంప్లికేషన్ సెట్ అయిపోయిన తర్వాత అప్పుడు డాక్టర్తో అవసరం ఉంటుంది. అది ఒకసారి కాంప్లికేషన్ వచ్చిన తర్వాత మేము గొప్పగా చేసేది ఏమి ఉండదండి. మనం దీర్ఘకాలికంగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అందరికీ ఉంటుంది. 20 years 25 yearsకి ఉద్యోగం చేయాలి అనుకున్నవాడు 40 yearsకి నేను ఎక్కడ ఉండాలి, 60 yearsకి ఎక్కడ ఉండాలి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలి, మనం రిటైర్మెంట్ ప్లాన్స్ ఏంటి, పెన్షన్ ప్లాన్స్ ఏంటి అంటారు. బట్ నీ ఆరోగ్యం పరంగా వచ్చినప్పుడు ఎవరికి ప్లానింగ్ ఉండదు. అదే కదా. నా 25 ఏళ్ళకి నా కిడ్నీ ఇలాగ ఉంటుంది, 40 ఏళ్ళకి కిడ్నీ ఇలా ఉంటుంది, 60 ఏళ్ళ కిడ్నీ ఇలా ఉంటుంది, నేను 40 ఏళ్ళు సంపాదించిన ఆస్తి మొత్తం హాస్పిటల్కి తగలెట్టాలి అనే కామన్ సెన్స్ ఎవరికి ఉండదు. ఇప్పుడు నేను చూపించబోయే ఒక పదార్థం హెల్దీ అని చెప్పి నమ్మి పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక ఇచ్చే ఇది బర్గర్. ఇందులో రకరకాల స్టడీస్ వచ్చాయండి. ఈ బర్గర్ ఏదైతే తయారవుతుందో ఎస్పెషలీ వెజిటేరియన్ ఒక ప్రాబ్లం అయితే, నాన్ వెజిటేరియన్లో వచ్చే ప్రాబ్లం ఏంటంటే అది అనేక సార్లు టెంపరేచర్ పడి దాన్ని నార్మల్ రూమ్ టెంపరేచర్కి రావడం, అంటే ట్రాన్స్పోర్ట్ రవాణాలు, ఆ సమస్యతో పాటు ఇందులో ఏముందో చెప్పండి అసలు. మీరు బర్గర్ అన్న వెంటనే మళ్ళీ మనం ఇండివిజువల్ కాంపోనెంట్స్కి వెళ్తే మీకు ఆ బ్రెడ్ ఇట్ ఈస్ మేడ్ అవుట్ ఆఫ్ మైదా విచ్ ఈజ్ మళ్ళీ రిఫైన్డ్. మీకు మైదా దగ్గరకు వస్తే ఆటాకి మైదాకి తేడా ఏంటి? ఆటా ఈజ్ మేడ్ ఫ్రమ్ హోల్ వీట్, మైదా అనే లోపల ఇట్ ఈస్ రిఫైన్డ్ వీట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడే ప్రాసెసింగ్ జరిగిపోయింది. తర్వాత లోపల ఏముంది, దట్ ఆ మధ్యలో అది ఏమంటారు, కట్లెట్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, దట్ ఈస్ ప్రాసెస్డ్. వెజ్ అన్నా నాన్ వెజ్ అన్నా అది ప్రాసెస్డ్. ఈ ప్రాసెస్డ్కి మళ్ళీ డీప్ ఫ్రైడ్. అంటే హెల్త్లో మనం ఏమేమి చండాలం అని చెప్తామో ఆ చండాలం అన్నీ లేయర్లుగా పెట్టుకొని దానికి హెల్దీ అని చెప్పి మనం ఆకులేసి ఇట్ ఈస్ నాట్ హెల్దీ. అంటే చాలా మంది ఏమనుకుంటారండి, ఆ బర్గర్లో ఉండే మధ్యలో ఉండే చికెన్ ఆర్ వాట్ ఎవర్ అదొక 20-30 గ్రాముల ప్రోటీన్ వచ్చేసింది పిల్లాడికి, బ్రెడ్ ప్రోటీన్ మధ్యలో ఒక్క టమాటో ముక్క పెడతాడు వాడు. అలసందలండి, అలసందలు, గుగ్గిళ్ళు. అంటే చిన్నప్పుడు స్నాక్స్ అంటే మేము వెళ్ళిన స్కూళ్ళకి మేము ఇళ్ళకి వచ్చినప్పుడు మాకుండేది ఇంకా
ఈ చిక్కుడుకాయల్లో ఒక రకాలు ఉంటాయి, అవి మొత్తం కుక్కర్లో వేసి ఉడకబెట్టేసి మాకు ఇచ్చేస్తే అవి ఒలుచుకొని తినేవాళ్ళం. ఆ సాయంత్రంకి హాఫ్ అన్ అవర్ ఒలుచుకోవడం ఒక టైం పాస్, ఆ లోపల ఉన్న ఆ గింజలు మాత్రం తినడం, అది అబ్సల్యూట్ ప్రోటీన్. సో ఇప్పుడు పేరెంట్స్కి టైం లేదు, సో వీ హ్యావ్ ఫౌండ్ షార్ట్ కట్స్. మీ షార్ట్ కట్స్కి ఎవడో బిజినెస్ చేసుకుంటున్నాడు. బర్గర్ ఈజ్ డెఫినెట్లీ హెల్దీ ఫుడ్ అయితే కాదు. ఏ బర్గర్ అయినా ఇవన్నీ ఆప్షన్స్. ఏ బర్గర్ అన్నా, అంటే ఏ మైదా అన్నా హెల్దీ అంటే నేనేం చెప్తాను, ఏ మైదా కాదు, ఏ రాయైనా పళ్ళు అంతే. సో దాంట్లో మనం ఎంత గట్టిగా ఓడగొట్టుకుంటాం, తొందరగా ఓడగొట్టుకుంటాం అనేది పాయింట్. మనం ఇండివిజువల్గా ఒక్కొక్క దాన్ని ఐడెంటిఫై చేసినా మనం ఆలోచించాల్సింది దేంతో తయారైంది. దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఎందుకు వాడుతున్నారు? ఒకటి, ఎక్కువ కాలం ఉండడానికి, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ దాని మీద రాకుండా. రెండోది, మౌల్డ్స్ రాకుండా. రెండోది, టు ప్రొలాంగ్ ఇట్స్ లైఫ్ స్పాన్. మనకి 10 రోజులు 15 రోజులు మాత్రం ఉండేది. ఇంతకుముందు మనం ఇంట్లో వాడుకునే వాటిల్లో కూడా మనం 2 రోజులు 3 రోజులు కర్రీస్ ఉపయోగడానికి మనం వంట పద్ధతులు మార్చేవాళ్ళం. అంటే బాగా ఎక్కువ ఉప్పేయడం ఒకటి, ఒకసారి నూనె ఉప్పు మనవి సింపుల్. సో ఇప్పుడు వీళ్ళవి మీరు అన్నట్లు టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. తయారవుతుంది కదండి. అవునండి. ఆ తయారయ్యి రవాణాలో అది ఫ్రోజన్ దీనిలో వచ్చినప్పటికీ కూడా అది ఒక్కొక్క బండి నుంచి ఇంకో బండిలోకి మారే లోపు టెంపరేచర్స్ మారుతాయి. అలా అప్ అండ్ డౌన్ టెంపరేచర్స్ అవుతే ఖచ్చితంగా దాని నాణ్యత ఏమిటో ప్రశ్నించుకోవాల్సిన విషయం. హెల్దీ పాయింట్ అనేది పోగొట్టుకుంటున్నాం మనం ప్రతి ఒక్క ఆహార పదార్థాల్లో దాని న్యూట్రిషనల్ వాల్యూ, ఈ మినరల్స్ ఉంటాయి, ఐరన్ ఉంటుంది, జింక్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. మనం డిలే అయ్యే కొద్దీ, ನೀವು ప్రాసెస్ చేసే కొద్దీ ఇవన్నీ పోగొట్టుకుంటాం. గుడ్ థింగ్ అన్నీ మనం పోగొట్టుకొని బ్యాడ్ థింగ్స్ తెచ్చుకుంటున్నాం. సో అందుకనే సింపుల్ టెక్నిక్, ప్రాసెస్డ్, అన్ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్. సో అన్ప్రాసెస్డ్ అంటే మనం ఇంట్లో వాడుకునే అన్ని రకాల ఆహార పదార్థాలు ఇంట్లో మాత్రం. అన్ప్రాసెస్డ్ ఈజ్ ద బెస్ట్ హెల్దీ. అయితే వెజిటేబుల్స్ అయి ఉండొచ్చు, ఫ్రూట్స్ అయి ఉండొచ్చు, అది ఉడకబెట్టినా ఉడకబెట్టకపోయినా కొంతవరకు. నెక్స్ట్ ఈజ్ లైక్ మనం ఆయిల్స్ వాడుకొని మనం వండుకునే ఆహారాలు. ఇంకా అల్ట్రా ప్రాసెస్డ్ ఈజ్ ఆల్ ద జంక్. అవును, చూడడానికి బ్రహ్మాండంగా ఉంటాయి, ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో ఇవన్నీ అల్ట్రా ప్రాసెస్డ్ కింద వస్తాయి. నాకు ఎప్పుడూ ఒక విషయం అర్థం కాలేదు డాక్టర్ జగదీష్, జ్వరం వచ్చినప్పుడు బ్రెడ్ ఎందుకు పెడతారు? ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి. ఎందుకు అంటే డాక్టర్లు చెప్పరా బ్రెడ్? అయ్యో, మీరు ఏ డాక్టర్ చెప్పారు చెప్పండి. అంటే చిన్నప్పుడు అలా అలవాటు అయిపోయింది. నేను చిన్నప్పుడు నాకు కూడా మా ఇంట్లో వాళ్ళు బ్రెడ్ పెట్టారు, అండ్ సంభవం నాకు చిన్నప్పటి నుంచి బ్రెడ్ అంటే పడదు. సో నాకు పెరుగన్నం ఆర్ మజ్జిగన్నం తినడం అలవాటు. సో నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నుంచి నా పేషెంట్స్కి నేను అడ్వైస్ చేసేటప్పుడు ఏం తినాలి, దిస్ ఈజ్ అ బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. ఏం తినాలి అంటే ఏమన్నా తినండి అనేవాడిని. సార్ అట్లా కాదు సార్, ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది కదా, ఏం తినాలి. ఈ కోవిడ్ తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది ఏం తినాలి అనే పిచ్చి. లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి స్పెసిఫిక్గా కొంత డైట్ చెప్తాం. అంటే ఈ ఆహారం తింటే మీకు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కిడ్నీ ప్రాసెస్ చేయలేదు కాబట్టి తక్కువ ప్రోటీన్ తినండి. సో లివర్ ఉన్న వాళ్ళకి, గ్లూకోజ్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఉండాలి అని చెప్పేసి కొన్ని చెప్తాం. అలాగే వాళ్ళ ఐఎన్ఆర్ వాల్యూస్, అంటే బ్లడ్ గడ్డగట్టడం అనే కాంపనెంట్ కొంతమందికి ట్యాబ్లెట్స్ మీద ఉంటారు, వాళ్ళకి ఆకుకూరలు తక్కువ తినండి. అది తప్ప రొటీన్గా సిక్ అయిన వాళ్ళకి, జ్వరం అయి ఉండొచ్చు, దగ్గు అయి ఉండొచ్చు, ఆహారం తినే దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవండి. ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది, మనం సిక్ ఉన్నప్పుడు, అంటే మీరు ఎలాగైతే మీ బాడీ ఇబ్బంది పడుతుందో అలాగే ఆహార వాహిక కూడా ఇట్ ఈజ్ ఆల్సో డల్. అంటే డైజెస్టివ్ కెపాసిటీ కానీ రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ కంపారిటివ్లీ కొంచెం నీరసంగా ఉంటుంది. అప్పుడు ఈజీగా అరుగుదల అయ్యే ఆహార పదార్థాలు ఇమ్మంటాం. సో 103 ఫీవర్ ఉన్నవాడికి బాబు బిర్యానీ తిను అని మాత్రం చెప్పం. అది మీరు ఇంట్లో పప్పు అయి ఉండొచ్చు, లేకపోతే రసం అయి ఉండొచ్చు, ఇడ్లీ అయి ఉండొచ్చు, ఎనీథింగ్. అట్ ద సేమ్ టైం ఈ సిక్ ఉన్న వాళ్ళకి కామన్గా మనకి నోటిపూత అనేది వచ్చే అవకాశం ఉంటుంది, హై టెంపరేచర్స్. కొంతమందికి ఇక్కడ రాకపోయినా ఈ అల్సరేషన్స్ అనేవి ఈసోఫాగస్లో, స్టమక్లో ఉంటాయి. సో అందుకని కారంతో ఉన్న పదార్థాలు వద్దండి అంటాం. అంతేగాని ఎవరికి కూడా ఇది లేదు అది లేదు అని రెస్ట్రిక్షన్స్ పెట్టడం. ఎందుకంటే చాలామంది పేషెంట్స్ డెంగ్యూ అనుకోండి, సార్ ఏం ఫుడ్ తినాలి, ఏం ఫుడ్ తినొద్దు. చికెన్ గున్యా అనుకోండి, ఏం ఫుడ్. నేను అంటాను, ఫుడ్కి మీ జ్వరానికి సంబంధమే లేదు. ఫుడ్తో వచ్చే రోగాలు ఫుడ్తో తగ్గుతాయండి.
ఫుడ్తో రాని రోగాలు ఫుడ్కి సంబంధం లేదు. కాకపోతే మనం సిక్గా ఉన్నప్పుడు ఆహారం కంపల్సరీ తీసుకోవాలి. బికాజ్ నేను మందులైతే ఇవ్వగలను, నీరసానికి మందులు లేవు. నీరసానికి ఆహారం మందు. మరి ఆహారం తీసుకోకుండా ఆ టైంలో కూడా మనం తక్కువ ఫుడ్ తీసుకుంటే యూ కాంట్ ఫైట్. అంతే కదా. అదే ఇమ్యూనిటీ అనేది పొట్లాల్లో అమ్మరు, ఇమ్యూనిటీ మనం తయారు చేసుకోవాలి లోపల. దానికి ఇవన్నీ విఘాతం కలిగిస్తాయి కదా డెఫినెట్గా. ఇప్పుడు మామూలుగా బ్రెడ్ లో ఈస్ట్ అది ఉంటుంది, హోల్ వీట్ బ్రెడ్ అంటారు, మీరు నమ్ముతారు అవి? అంటే కొంతవరకు అండి. ఇది మనకి ఆల్రెడీ అన్ని బ్రెడ్స్ తయారయ్యేదే లోపల ఈస్ట్ ఉంటేనే అది ఫర్మెంట్ అయ్యి అది పెద్దదిగా మారుతుంది, బేక్ చేస్తాము దీంట్లో. బికాజ్ అంటే దీని మీద ఒక వండర్ఫుల్ పేపర్ ఉంది, ఒక రీసెర్చ్ ఆర్టికల్. అంటే ఒక మనిషికి ఇమ్యూనిటీ ఎలా డెవలప్ అవుతుంది, మనలో ఇన్నేట్ ఇమ్యూనిటీ అని ఉంటుంది, అడాప్టివ్ ఇమ్యూనిటీ అని ఉంటుంది. ఇన్నేట్ అంటే మనకు స్వతహాగా మన తల్లి దగ్గర నుంచి మన జీన్స్లో వచ్చింది. అడాప్టివ్ అంటే మనం బయట పదార్థాలకి మనం ఎదుర్కొని దాన్ని నుంచి మనం తయారు చేసుకునేది అడాప్టివ్ ఇమ్యూనిటీ. సో ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీ అనేది 18 months నుంచి మనం దేనికి ఎక్స్పోజ్ అవుతాం 18 months లోపల అనే దాన్ని బట్టి ఒక చైల్డ్ అడాప్టివ్ ఇమ్యూనిటీ తయారు చేసుకుంటారు. మనం ఏం చేస్తున్నాము, గత 15, 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా ప్రొటెక్ట్ చేస్తున్నాం పిల్లల్ని చాలా. ఇప్పుడు ఎంత డెలికేట్ డార్లింగ్స్గా పెంచుతున్నారు అంటే, యుఎస్ నుంచి వచ్చిన పిల్లలకి ఇంతకుముందు చాలా ఎలర్జీస్ ఉండేవి. ఇండియాలో వాళ్ళకి ఎలర్జీస్ తక్కువ. బికాజ్ మనం పుట్టిన తర్వాత నుంచి మనం వదిలేస్తాం, చూసుకోవడం వేరే, చాలా ప్రొటెక్టివ్గా అనేది ఇండియాలో ఉండదు. దే ప్లే, బయట ఆడుకుంటారు, మట్టిలో తిరుగుతారు, ఇంకో దగ్గరికి వెళ్తారు. సో మనం అన్నిటికీ ఎక్స్పోజ్ అయ్యి మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇమ్యూనిటీ అనేది వీఆర్ మచ్ మోర్ స్ట్రాంగర్. ఈ అడాప్టివ్ ఇమ్యూనిటీ ఈజ్ దాట్. సో బట్ మీరు ఈ దీర్ఘకాలికంగా లాస్ట్ 10 years 15 years నుంచి మేము గమనించింది ఏంటంటే, యుఎస్ వాళ్ళకి ఎన్ని అలర్జీస్ వస్తున్నాయో అంటే బయట కంట్రీస్లో, మన ఇండియన్స్లో కూడా ఇప్పుడు అదే కైండ్ ఆఫ్ అలర్జీస్ చూస్తున్నాం. ఎందుకు? లోపల నుంచి ఇమ్యూనిటీ అనేది బాగా అయిపోతుంది, కంప్లీట్గా మనం తయారు చేసుకోలేకపోతున్నాం. ఇమ్యూనిటీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మీ ఎక్స్పోజర్ వల్ల వస్తుంది. మీ కొత్త పదార్థానికి మీరు ఇప్పుడు ఎక్స్పోజ్ అయితే నెక్స్ట్ టైం మీ బాడీ దానికి రెడీగా ఉంటుంది. దట్ ఈస్ ఇమ్యూనిటీ. సో వీఆర్ నాట్ ప్రిపేరింగ్ అవర్ బాడీ విత్ దట్ ఇమ్యూనిటీ వాట్ ఇట్ సపోజ్ టు హ్యావ్. సో బట్ ఇన్ జనరల్ మనం ఎక్కడ ఒకవైపు మిల్లెట్ రెవల్యూషన్, రాగులు, సజ్జలు, ఇలాంటి మిల్లెట్ రెవల్యూషన్ ఇది యాక్చువల్లీ నేను చెప్తుంటాను కదా మాధురి గారు. సో యూ షుడ్ బెటర్ టాక్ టు ఎ గుడ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్. బికాజ్ కొంతవరకు నేను చెప్పినట్టు డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవరికన్నా. డైట్ చాలా ఇంపార్టెంట్. అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి మంచి డైట్ చాలా ఇంపార్టెంట్. బట్ మంచి డైట్ అనేది మన ఇంట్లో ఉంటుంది, అది ఏ పొట్లాల్లో ఉండదు, డబ్బాల్లో ఉండదు. పొట్లాల్లో డబ్బాల్లో ఉండదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు ఎంత దారుణంగా తయారైందంటే, ఏం తినాలి డాక్టర్ గారు అంటే, ఇంట్లో తినండి, ఇవి తినండి అనేది పక్కన పెట్టుకుపోయి అందరూ మాకు ఆ పౌడర్ ఇస్తారా, ఈ పౌడర్ ఇస్తారా. సో మీరు ఏ మనిషిని ఎంత గట్టిగా నమ్మించగలిగితే మీరు అన్ని డబ్బాలు అన్ని పౌడర్లు తయారు చేసుకోవచ్చు. దాన్ని మీరు ఏ రెవల్యూషన్ అంటారో ఆ రెవల్యూషన్గా మార్చుకోవచ్చు. ఇక నేను ఇప్పుడు చూపించబోయే ఒక విషయం, ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన ఫుడ్. అంటే ఎదురుకుండా పెడితే నిజానికి తినకుండా ఉండలేము, అలాంటిది ఇది. మీకు తెలుసు మనం మాట్లాడిన సబ్స్టెన్స్లు ఉన్నాయి కదండి ఇందాక. బికాజ్ సాల్ట్, స్టార్చ్, డీప్ ఫ్రైడ్, పైగా ఇప్పుడు దీన్ని అదనపు డెకరేషన్ గా పెరి మిక్స్ అని ఒకటి వస్తుంది. మీరు చూసారా? ప్యాకెట్ లో వేసేసి ఇట్లా ఇలా 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 అనేసి పిల్లలకి అదో సరదా. ఎర్రగా తయారవుతాయి చూడ్డానికి, కరకరకర వేగిపోయి వేడివేడిగా ఉంటాయి, లాగిచ్చేస్తారు. ఒక ప్యాకెట్ లాగిచ్చారంటే ఎన్ని క్యాలరీస్ మీరే చెప్పాలి. ఐ థింక్ మనకి మీడియం లార్జ్ అని అమ్ముతారు. ఒక మీడియం ప్యాకెట్ ఈస్ లైక్ 350 calories, లార్జ్ షుడ్ టచ్ అరౌండ్ 600 calories. అదే 600 calories. అదే 5-10 నిమిషాల్లో తినేస్తారు. ఈ 600 calories కరిగించాలి అంటే ఒకరోజు 1.5 గంట హై లెవెల్ జిమ్ చేస్తే 400 to 500 calories కరిగే అవకాశం ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ హై లెవెల్. మోడరేట్గా చేస్తే మనం 250 calories. అంటే మనం 10 నిమిషాల్లో తినే ఆహారం మనం రోజంతా గట్టిగా కష్టపడితే కరిగించడం కష్టం. అంతే కదా. సో ఇప్పుడు ఒబెసిటీ, ఈ ఊబకాయానికి మెయిన్ కారణం మీరు తినే పోర్షన్కి మీరు ఖర్చు పెట్టే క్యాలరీస్కి సంబంధం లేకపోవడం. మరి దీనిలో ఉండే అడిటివ్స్ దాని గురించి చెప్పండి. అంటే మనం అన్నాం కదండి, ఆల్మోస్ట్ అన్నిట్లో ప్రిజర్వేటివ్స్ కామన్గా వాడేది
ఈ సోడియం నైట్రేట్, సిట్రిక్ యాసిడ్, స్కార్బిక్ యాసిడ్ అండ్ బెంజోయేట్స్. అదే. వీటిలన్నిటిలో కూడా వాళ్ళ ఉద్దేశం వాటిని లైఫ్ స్పాన్ పెంచడానికి, దీని మీద ఎటువంటి బ్యాక్టీరియల్ ఆర్ మౌల్డ్స్, ఈస్ట్ ఇన్ఫెక్షన్ రాకుండా ఇవి వాడతాం. అవును. అంతవరకు అవి గుడ్. బట్ So- దీని లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్, షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి? సో సిట్రిక్ యాసిడ్, అస్కార్బిక్ యాసిడ్, ఇంకా బెంజోయేట్స్ అంటారు. బెంజోయిడ్స్. బెంజోయేట్స్ ఆర్ సాల్ట్, సోడియం బెంజోయేట్, పొటాషియం బెంజోయేట్. సో వీటిల్లో ఎన్ని వరకు క్యాన్సర్ కారకాలు ఉంటాయి. సో లాంగ్ టర్మ్ యూసేజ్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వేటివ్స్లో దిస్ ఈజ్ ఏ బర్నింగ్ టాపిక్ ఫర్ ఎవర్. అంటే కొన్ని రీసెర్చ్ పేపర్స్ ఇదిగో దీనివల్ల అంటారు, కొంతమంది అది వల్ల పెద్ద ఇబ్బంది ఏం కాదు అంటారు, మళ్ళీ దే బ్యాలెన్స్. సో అంటే నిజంగానే ఏ విధమైన హిస్టరీ లేని వాళ్ళు కూడా ఈ మధ్య క్యాన్సర్స్ తో డయాగ్నోస్ అవుతున్నారు. అవును, మీరు వచ్చే సగం ఇవన్నీ కూడా ఇవన్నీ ప్లాస్టిక్ ప్యాకెట్స్, ప్లాస్టిక్ బాటిల్స్. నేను ఐ వాజ్ అబౌట్ టు టెల్, ఓన్లీ క్యాన్సర్స్ అనే కాదు, ప్రీ మ్యాలిగ్నెంట్ కండిషన్స్, ఎండోమెట్రియోసిస్ అంటారు, ఇన్ఫర్టిలిటీ అంటారు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటారు. ఆడవాళ్లలో జరిగే చాలా ప్రాబ్లమ్స్కి, మగవాళ్లలో జరిగే చాలా ప్రాబ్లమ్స్కి, ఇంక్రీజ్డ్ ఇన్సిడెన్స్ ఆఫ్ క్యాన్సర్ అన్నిటికీ కూడా మళ్ళీ మనం తిరిగి ఎక్కడికి వస్తామంటే ఫుడ్ దగ్గరికి వస్తాము, లైఫ్ స్టైల్ దగ్గరికి వస్తాం. ఈరోజు ఇండియాలో ఏ ప్రాబ్లం అత్యధికంగా అందరిని ఇబ్బంది పెడుతుందంటే, ఈవెన్ డెత్స్ మనం మాట్లాడుకుంటే ఫస్ట్ కార్డియోవాస్కులర్ డెత్సే వస్తాయి, కానీ కార్డియోవాస్కులర్ డెత్స్ ఎక్కడ మొదలైందంటే మళ్ళీ ఈ ప్లేట్ దగ్గరికి వస్తుంది. అంతే కదా. ముఫా, పుఫా అండ్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ ముఫా ఈజ్ మోస్ట్ హెల్దీ. మనం ఆలివ్ ఆయిల్ తీసుకోండి, అలాగా పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మనం అందరం మన వంటిళ్ళలో వాడేది, సెసేమ్ ఆయిల్ కానీ లేకపోతే సాఫ్లవర్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్. సో దీస్ ఆర్ కంపారిటివ్లీ బెటర్. అండ్ మోస్ట్ డేంజరస్ ఆర్ దిస్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, బటర్, గీ ఆర్ వనస్పతి, డాల్డా, ఇవన్నీ. దీంట్లో దే హ్యావ్ డైరెక్ట్ ఎఫెక్ట్ ఆన్ యువర్ లిపిడ్ ఆక్సిడేషన్ అంటాం, అంటే కొలెస్ట్రాల్ పెంచడానికి. కొలెస్ట్రాల్ చాలా పెద్ద మోసం అని కొంతమంది వాదిస్తున్నారు. అసలు కొలెస్ట్రాల్ వల్ల ఎక్కడ మీరు ఎప్పుడైతే హార్ట్ స్టెంట్లు వేసిన పేషెంట్లలో చూస్తే వాళ్ళ ఎల్డిఎల్ చూడండి కావాలంటే ఎంతో లోగా ఉంటుంది. అనవసరంగా ఇది ఒక పెద్ద అంటే ది కంప్లీట్లీ ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్ అండి. వెరీ ట్రూ, ఐఎమ్ ట్రయింగ్ టు టెల్. ఇప్పుడు నాకు చాలా యంగ్ పేషెంట్స్, అంటే 26 yearsకి అన్కంట్రోల్డ్ సివియర్ డయాబెటీస్ ఉంటారు. హెచ్బిఏవన్సీ తెలుసు కదా మీకు, హెచ్బిఏవన్సీ 13.6, 27 years. ఏంట్రా బాబు ఫ్యామిలీ అంతా ఉందా, నీకు చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ డయాబెటీసా? కాదు. మరి ఇంత ఎక్కువ ఉంది అంటే నేను ఇమీడియట్లీ, సో డయాబెటీస్కి మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నట్టు కామనెస్ట్ కారణాలు అందరూ ఏమనుకుంటారంటే ఫుడ్. నెంబర్ 2 ఈజ్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ రెండు కాకుండా పేషెంట్స్ ఇంకేం ఆలోచించరు. అంతే కదా. ఈ రెండు కాకుండా ఇంకా డేంజరస్ది స్ట్రెస్ అండ్ స్లీప్. అవును, స్ట్రెస్ అండ్ స్లీప్. దీని గురించి చాలామంది అడగరు, చాలామంది చెప్పరు. సో నాకు చిన్న ఏజ్ గ్రూపు వాళ్ళకి ఇంతకుముందు డయాబెటీస్ లేదు, 2 years క్రితం రిపోర్ట్స్ నార్మల్, ఇప్పుడు హెచ్బిఏవన్సీ 13.6 అంటే ఫస్ట్ నేను అడిగే ప్రశ్న, బాబు నువ్వు గత 3 నెలల నుంచి సరిగ్గా పడుకుంటున్నావా? సార్ లేదు. ఇంట్లో ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? నీకేమైనా స్ట్రెస్ ఉందా? సో వీళ్ళందరికీ ఉన్న ప్రాబ్లం ఈజ్ ల్యాక్ ఆఫ్ స్లీప్, ఇంక్రీస్డ్ స్ట్రెస్, ఇంక్రీజ్ కార్టిసోల్ లెవెల్స్. మరి వీళ్ళందరికీ ప్రాబ్లం ఈజ్ సింపుల్ కదండి. ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ దగ్గర చూసుకుంటే అగైన్ బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లం ఈజ్ యువర్ స్ట్రెస్. మీ లిపిడ్ ఆక్సిడేషన్ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ ఎలా తయారవుతుంది అంటే అన్ని ప్రాబ్లమ్స్ కొలెస్ట్రాల్ మీద, షుగర్ మీద వేయడానికి లేదు. ఇవన్నీ పెరగడానికి కారణం ఈ స్ట్రెస్. అది. సో నేను ఒక్కసారి స్ట్రెస్ని ట్రీట్ చేశాను అనుకో, ట్రీట్ చేయడానికి ఏమి అష్యూరెన్స్, బాబు ముందు లైఫ్ స్టైల్ మార్చుకో, నువ్వు రాత్రి 10:30 కల్లా పడుకో, మార్నింగ్ 7కి లేగు, ఏది జరిగితే జరుగుతుంది. సో వాడికి ఆ అష్యూరెన్స్ వస్తే వాడి భయం వాడికున్న స్ట్రెస్ కన్నా ఈ హెచ్బిఏవన్సీ ఎక్కువ ఉందని. సో యాక్చువల్లీ డిసీజెస్, లైఫ్ స్టైల్ డిసీజెస్ ఆర్ నాట్ డేంజరస్. మీరు కరెక్ట్ డాక్టర్కి అప్రోచ్ అయ్యి కరెక్ట్ నాలెడ్జ్ మీకు అక్వైర్ చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ ఈజీ. అవును. బట్ ప్రాబ్లం ఏంటంటే భయం అనేది అన్నిటికన్నా డేంజరస్ రోగం. వీళ్ళందరూ ఆ భయాన్ని ట్రీట్ చేసేసి మేము కొలెస్ట్రాల్ తగ్గించేసాం, హార్ట్ స్ట్రోక్ని తగ్గించేసాం. కాదండి, బోత్ ఆర్ డిఫరెంట్ ఎంటిటీస్. అదే అంటే మీరు అనేది ఏంటంటే అవగాహన పెంచుకోవడం ద్వారా మనకి భయం తొలగిపోతుంది. భయం తొలగిపోతే మీకు కొలెస్ట్రాల్ తగ్గిపోద్ది, అది డయాబెటీస్ తగ్గిపోద్ది. సో అవి ట్రీట్ చేసి నేను అందరికీ డయాబెటీస్ తగ్గించేస్తాను అంటే మోసం. డయాబెటీస్ at 30 years is different, డయాబెటీస్ at 55 is different.
వీడికి ఆల్రెడీ 55 ఇయర్స్ వాడికి నేను వీళ్ళకి చెప్పినట్టు వాళ్ళకి అప్లై చేయలేను, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కిడ్నీ పాడు చేసుకొని ఉంటారు, కళ్ళు పాడు చేసుకొని ఉంటారు. మీరు అన్ని తినడం మానేసేయండి, నేను చెప్పింది ఫాలో అవ్వండి, మీరు బ్రహ్మాండంగా అయిపోతారంటే దట్ ఈస్ చీటింగ్. ఫ్రైస్ స్వతహాగా బ్యాడ్. ఫ్రైస్ ని ఫ్రీజర్ లో పెట్టి మన ఇంట్లో పిల్లలు ఇంటికి రాగానే వేడివేడిగా వేయించి పెట్టాను, తినేసాడు, మెయినేస్ లో ముంచుకుని తింటాడు. మెయినీస్ మళ్ళీ దీని గురించి అంటారు, మెయినీస్ ఇస్ అదర్ వన్ మోర్ కల్ప్రిట్. మొన్న మనకి స్టడీస్ కూడా వచ్చాయి కదా, మెయినీస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్ అని చెప్పి. సో ఇవన్నీ అంటే ఫుడ్లో కూడా మనం గమనించుకోవాల్సింది కాస్మోపాలిటన్ కల్చర్ అండి. ఇండియా లైఫ్ స్టైల్కి తగ్గట్టు, ఇండియాలో జీవన శైలికి తగ్గట్టు ఉండే ఆహారంకి మనం అలవాటై ఉంటాం. అదే మనం ఇప్పుడు వేరే దేశాల నుంచి వేరే అలవాట్లు మనకి ఫ్యాన్సీ అంతే. సో అంటే నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మయోనీస్ అనేది వినడం, అంతే కదా, నాకు అంతకుముందు తెలియదు. అంటే ఎవరు చిన్నప్పుడు ఇలాంటి ఫుడ్స్ లేవు కదండి. మీరంతా హైదరాబాద్లో ఉన్నారు, మేము వేరే ఊరు నుంచి వచ్చాం కదా. సో అలాగే చాలా టు దట్ మ్యాటర్ మనం చాలా ఫుడ్స్ నవ్వు ప్రపంచంలో ఎలాంటి ఫుడ్ ఎక్కడ తయారైనా వారం 10 రోజుల్లో హైదరాబాద్లో వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ దట్ కాస్మోపాలిటన్ కల్చర్. అది ఇక్కడ మీరు చిన్న టౌన్స్కి వెళ్తే కూడా అంటే ఒక్కొక్క దీనికి ఏదో ఫ్రైడ్ చికెన్ పేరిట SFC అని పెడతాడు, సుబ్బారావు ఫ్రైడ్ చికెన్ అని. చేసే రెసిపీ అదే, అంతే. అదే మైదా పిండిలో ముంచడం, వేయించడం, ఆ నూనె కూడా మళ్ళీ వాడడం, ఇంకా ఫ్రెష్గా వాళ్ళకి ప్రాసెసెస్. అట్లీస్ట్ మల్టీనేషనల్ చైన్స్ లో వాళ్ళకి ఏవో కొన్ని ప్రోటోకాల్స్ ఉండొచ్చు, వీటిలో అసలు అవి కూడా ఉండవండి. సో దానికి మరి అంటే మీరు అన్నట్టు ఈ చిన్న ప్లేసెస్ లోకి వెళ్తే రీయూజ్డ్ ఆయిల్, ఆ ఆయిల్ మీకు అసలు నల్లగా అయ్యేంత వరకు వాళ్ళు ఇంకా ఆయిల్ మార్చడాలంటే ఉండవు. సో దోస్ ఆర్ హైలీ కార్సినోజెనిక్, డైరెక్ట్ క్యాన్సర్స్ కారణాలు. ఇప్పుడు నేను చూపించబోయే పదార్థం పిల్లలకి అట్లీస్ట్ ఒక ప్యాకెట్ బిస్కెట్లు తిన్నారు వాళ్ళు అని చెప్తే, ఇంటి నుంచి వచ్చి అన్నం తినలేదు ఇవాళ, ఇందాకే 6:30కి ఆకలేస్తే ఒక 6-7 బిస్కెట్లు తిన్నాడు, ఆడుకుని వచ్చాడు, ఆకలేసి అన్నం ఇంకా ఉడుకుతుందనో ఇంకేదో కారణాలతోటి బిస్కెట్లు పెట్టేస్తాం. లేదు నైట్ స్టడీ, పాపం పిల్లాడు చదువుకుంటున్నాడని చెప్పి వాడికి టీ, కొంచెం పెద్ద పిల్లాడైతే టీతో పాటు బిస్కెట్లు ఇస్తాం. ఈ బిస్కెట్స్ లో ఎంత ఆయిల్ ఉంటుందో నేను చూసి మూర్చపోయాను సార్. 3 రకాల ఆయిల్స్ గురించి మనం మాట్లాడితే ద బటర్ ఈస్ దట్ మోస్ట్ సాచురేటెడ్ ఆయిల్ విచ్ ఇస్ అన్హెల్దీ. బిస్కెట్స్ ఏం హెల్దీ కాదు. మనం ఆ తల్లి ప్రేమ అంటారు కదా, పిల్లలు తింటే చాలు అని అనుకుంటాం, కానీ ఏం తింటున్నారు మనం ఏంటంటే క్విక్ ఫుడ్, ఆ ఫాస్ట్ ఫుడ్స్కి క్విక్ ఫుడ్స్కి అలవాటు అయిపోయి వాళ్ళు తింటే చాలు ఏదో ఒకటి కడుపులోకి వెళ్ళింది అని చూస్తున్నాం. బట్ అది 1 రోజు 2 రోజులు 3 రోజులు 1 నెల 3 నెలలు ఈవెన్చువల్లీ ఇట్ ఈస్ కాజింగ్ ఎ కెటాస్ట్రాఫ్. అదే మరి దానిలోంచి అంటే ఈ బిస్కెట్ అడిక్షన్ గురించి చెప్పండి. షుగర్ అడిక్షన్ దాదాపు ఇలాంటివి తినడం అలవాటు అయిపోయిన వాళ్ళకి ఆ హై రాకపోతే ఇంకా మనం పదార్థాలు ఎన్ని మారినా, ప్యాకెట్స్ ఎన్ని రకాలుగా మారినా, ఫైనల్లీ అడిక్షన్ ఈజ్ డైరెక్ట్లీ హిట్టింగ్ ఇన్ టు ద 3 మేజర్ కాంపనెంట్స్. ఒకటి నేను అన్నట్లు షుగర్, రెండోది సాల్ట్, తర్వాత మైదా, ఇంకోటి నేను అన్నట్టు విజువల్ సైట్. ఫుడ్ చూసిన తర్వాత ఆకలి లేనివాడికి, ఆలోచన లేనివాడికి కూడా ఫుడ్ తినాలనిపిస్తుంది. అవును, అంతే కదా. బట్ ఆఫ్ లేట్ అంటే గత డెకేడ్, ఈ 10 ఇయర్స్లో నేను గమనించిన చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, మీరు వర్క్లో బిజీ ఉన్నారనుకోండి, మీకు ఆకలి ఉండదు. సో మీరు ఏ పనిలోనే ఉండండి, పని మిమ్మల్ని ఆటోమేటిక్గా మిమ్మల్ని ట్రాక్ మీద పెట్టేస్తుంది. పని లేకుండా ఖాళీ ఉన్నారనుకోండి, అంతే, మనం ఎటు వెళ్దాం, ఏం చేద్దాం, దాంట్లో అన్నిటికన్నా డేంజరస్ ఫుడ్. స్నాక్స్ కి పెట్టించేస్తారు మదర్స్ అందరూ, బిస్కెట్లు లేకపోతే దాని దరిదాపులో ఉండే కేకు బిస్కెట్ కి మధ్యలో ఉండే చిన్న చిన్న ఇవన్నీ. అది ఎంతవరకు అడ్వైజబుల్ అండి ఆ టైంలో? 10:30 షార్ట్ బ్రేక్ కి పెట్టుకోవడం. మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఎండ్లెస్. యు నో దాట్ ఇంట్లో మనకి ఎప్పుడు కూడా ఇంట్లో వండినవి ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. టైం లేదు. ఈ ఒక 20 ఏళ్ళకి ఇప్పటికీ తేడా ఏంటంటే, ఎవ్రీవన్ వాంట్స్ టు ఎర్న్ మోర్, ఎక్కువ సంపాదించాలి. ఎందుకు? ఎక్కువ ఖర్చు పెట్టడానికి. ఎప్పుడు అందరికీ అవసరాలు ఒక లెవెలే ఉంటాయి. ఆ అవసరాలు మించిన వాటిని మనం లగ్జరీస్ అంటాం. లగ్జరీస్కి ఎండ్ ఎక్కడ ఉందండి? అంతే కదా. సో ఈరోజు నేను బిజీ ఉన్నానంటే, బిజీ దట్ ఈస్ యువర్ ప్రయారిటీ. అంటే దాని బదులు ఏమి ఇవ్వచ్చు? కూరగాయలు ఇవ్వచ్చు, కీరా ముక్కలు, మీరు చాలా ఇంట్లో ఉండే అన్ని ఆహార పదార్థాలతో, అన్ని కూరగాయలతో, అన్ని పళ్ళతో యూ కెన్ మేక్ 100 వెరైటీస్ ఆఫ్ స్నాక్స్. 100 రకాలు చేసుకోవచ్చు. దాంట్లో కూడా మనం బ్రహ్మాండంగా యూట్యూబ్లో ఎత్తుక్కోవచ్చు. అంటే స్వీట్, షుగరు లేకుండా కేవలం మనం ఈ ప్రోటీన్, అలసందలు, గుగ్గిళ్ళు ఇవన్నీ ఉన్నాయి కదండి, వీటితో
మనం చాలా చేసుకునే అవకాశం ఉంటుంది. దే హ్యావ్ టు మేక్ ఇట్. కాలక్రమంలో మర్చిపోతున్నాం. మర్చిపోవడం అని కాదు, ఎవరు హైలైట్ చేయట్లేదు. ఈ మీరు ఈరోజు బిస్కెట్స్ లో కొన్ని విత్ రియల్ క్యాష్యూస్, మ్మ్. విత్ రియల్ బాదాం అని పెడతాడు. మ్మ్. అది నిజంగా ఆ మోతాదు సరిపోతుందా క్యాష్యూ బాదాం? మీకు తెలుసు, నాకు తెలుసు, ఎంత కనపడుతుందండి. అదే. మీకు కనపడే దాంట్లో మ్మ్. ప్రాబ్లీ 5%, 10%. నాకు 10% ఎవడన్నా మంచిది ఇస్తున్నానని చెప్పి 90% చెడ్డదిస్తే మీకు ఆన్సర్ మీ దగ్గరే ఉంది కదా. అంతే అంతే. ఇట్ ఈస్ ఓన్లీ మిగతా వాటితో పోల్చుకుంటే నీకు అప్పర్ ఎడ్జ్ ఉంటుంది బిజినెస్ ఎక్కువ చేసుకోవడానికి. అని చూపించడానికి అవి మనిషికి నువ్వేమి బెటర్ ఏం చేయట్లేదు. ఇంక్లూడింగ్ డైజెస్టివ్ బిస్కెట్. షుగర్ ఫ్రీ బిస్కెట్స్, డైజెస్టివ్ బిస్కెట్స్ అని చాలా అమ్ముతారు. దాంట్లో కూడా కాంపనెంట్స్లోకి వెళ్తే ఫైనల్గా అదేదో అంటారు కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ రోజు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎన్ని క్యాలరీస్ బర్న్ చేస్తున్నారు అనే దాని ప్రకారంగా మనిషి ఆహారం మీద దృష్టి పెట్టకపోతే, మీకు ఈరోజు నొప్పి తెలియట్లేదు కాబట్టి మనకి ఇది డిసీజ్ అని అనుకోవట్లేదు, కానీ డిసీజ్ తయారు చేసుకోవడానికి మనందరం రెడీ అవుతున్నాం. ఈ చిప్స్ ఫ్రైమ్స్ వాసన గుమగుమలు వస్తున్నాయి అంటే దీనిలో వేసిన గార్లిక్ పౌడరు రకరకాల ఇంకా చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్లీ టేస్ట్ బడ్స్ కొంచెం స్టిమ్యులేట్ అవుతాయి, అందరికి నోరు ఊరుతుంటారు కదా. ఇప్పుడు మళ్ళీ నేను ఇందాక చెప్పాను కదా, ఖాళీగా కూర్చొని ఒక మూవీ ఎంజాయ్ చేస్తున్నాం. అవును. మీ బ్రెయిన్ ఈజ్ నాట్ డ్రివెన్ టు ఎనీ వర్క్, యు ఆర్ నాట్ మోటివేటెడ్. రైట్. సో ఖాళీగా కూర్చుంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఆకలండి. ఎవరితోనో ఈ మూవీ రిలేటెడ్ వాళ్ళతో మాట్లాడితే థియేటర్స్ గురించి, ఆల్ మేజర్ థియేటర్స్లో ద బిగ్గెస్ట్ చంక్ ఈజ్ ఆల్సో అబౌట్ అంతే కదా, మన క్యాటరింగ్ వాళ్ళ ఇది ఉంటుంది కదా, బిడ్డింగ్ ఆర్ దట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్ అంట. కాబట్టి దట్ ఈస్ ఎ హ్యూజ్ బిజినెస్ అండి. దీంట్లో మనం ఎవరిని తప్పు పట్టలేం. మనం ఎవరినన్నా తప్పు పడితే ఒబెసిటీ గురించి అది సెల్ఫ్. సో ఎవరు ఆరోగ్యం పట్ల వాళ్ళు ఏం తింటున్నారు, తింటే దానివల్ల జరిగే హానిలేంటి, అది ఎలా డెవలప్ అవుతుంది అనేది ఇన్ఫర్మేషన్ కొంతవరకు తెలుసు. ఇది కాకుండా మనం గవర్నమెంట్ పరంగా, సోషల్ పరంగా, కమ్యూనిటీ పరంగా ఏ లెవెల్లో ఎంతవరకు కొన్ని చేంజెస్ తీసుకురాగలం, హెల్తీ ఆప్షన్స్ ప్రతి దగ్గర ఇవ్వగలగాలి. ప్రస్తుతానికి మనకు తట్టట్లేదు. అంటే నేను చాలా వరకు నేను నోటీస్ చేశాను పేరెంట్స్ సైకాలజీ, మదర్స్ కంటే ఎస్పెషలీ ఏం పెట్టాలో తెలియక పిల్లవాడు తినడు అనే ఒక దిగులులో ఏది దొరికితే అది పెట్టేస్తారు, ఏదో ఒకటి తింటాడు కదా. ఈ రోజు కూడా మనం ఎడ్యుకేటెడ్ అని చాలా మందిని అనుకుంటున్నాం తప్ప, ఎడ్యుకేటెడ్ పీపుల్లో కూడా మెడికల్ సెన్స్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కామన్ సెన్స్ అండ్ మెడికల్ సెన్స్ ఆర్ టూ ఎక్స్పెన్సివ్ థింగ్స్ టుడే. అంతే. సో ఈ రెండు మనం ఎంత వీలైతే అంత పుష్ చేయగలగాలి, అందరికీ అవగాహన తీసుకోవడానికి మనవంత ప్రయత్నం మనం చేయాలి. మెడికల్ కాన్ఫరెన్సెస్లో పిల్లలకి టీచ్ చేయడానికి, లెక్చర్స్ చెప్పడానికి వీ గెట్ ఫుడ్ ఇన్ బిట్వీన్. సో ఆ ఫుడ్ నేను అన్నీ ఆపేసి, ఇంతకుముందు ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి, సాలడ్ సెంటర్స్ ఉన్నాయి. సో ఐ brought only salads for all the 40 people whenever we have a health talk. No pizzas, no burgers, no biryani. So ఆ రోజు చాలా మంది కాన్ఫరెన్సెస్ కి వచ్చేది ఫుడ్ తినడానికి కదండి. అంటే ఐ మేడ్ ఇట్ మ్యాండేటరీ. మనం ఒక పక్క ఒబెసిటీ గురించి మాట్లాడుతున్నాం, ఒక పక్క డయాబెటీస్ గురించి మాట్లాడుతున్నాం. మళ్ళీ ఈ టాక్ అయిపోయి బయటకు వెళ్ళంగానే మీరు 2000 క్యాలరీలు 2500 క్యాలరీలు పెడితే కుదరదండి. సో ఐ మేడ్ షూర్ దట్ వీ గెట్ క్యాలరీస్ ఇన్ బాక్సెస్. రైట్. సో ఐ మీన్ salads. So salads with only nimbu pani is my menu for all my health talks. అంతే కదా. సో మనం కొన్ని చేయాలి, ఆల్టర్నేటివ్స్ చూపించాలి. అట్ ది సేమ్ టైమ్ ఐ థింక్ వీ షుడ్ ఎంఫసైజ్ ఆన్ పీపుల్ దట్ డోంట్ మేక్ మోర్ మనీ విచ్ యూ డోంట్ నో వాట్ టు డూ. మీన్ వైల్ యు ఆర్ లూజింగ్ యువర్ హెల్త్. 20 రూపాయల నుంచి 20,000 వరకు కూడా యూ కెన్ ఆర్డర్ ఫుడ్ ఫర్ యువర్ హోల్ ఫ్యామిలీ. అండ్ అన్నిట్లో కామన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అన్హెల్దీగా ఉంటాయి చాలా వరకు. ఎనీథింగ్ విచ్ ఇస్ ప్యాక్డ్, ఏదన్నా ప్యాకెట్లో ఉంది అంటే అది అన్హెల్దీ. ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ హెల్దీ దెన్ వాట్ యు ఈట్ ఇన్ ద హౌస్. అట్లా చెప్తాను నేను. అన్హెల్దీ అని అనడానికి లేదు, బట్ ఎస్. అది ఇప్పుడు ఇవన్నీ ఇంత మీరు చెప్పేశాక చాక్లెట్లు ఒకటి, చాక్లెట్లు కూడా అదే షుగర్ రష్. పిల్లలు కాకపోతే చాక్లెట్లు పెద్దవాళ్ళు తింటారా, ఇవ్వలే ఏం కాదు అని చెప్పేవాళ్ళు. ఇవ్వచ్చండి. చూడు, మేమందరం చాక్లెట్స్ తినే పెరిగాం, ఇప్పుడు కూడా తింటాను. బట్ ఎంత, ద హోల్ కాన్సెప్ట్ ఈస్ ఎంత పోర్షన్, క్వాంటిటీ. నాకు అందుకనే డయాబెటీస్ పేషెంట్స్ కూడా సరే ఏం తినాలి అంటారు. బాబు ఏం తినాలి అనకండి, ఎంత తినాలి అని అడగండి. ఏం తినకూడదు అనండి. ఎంత అనే కాన్సెప్ట్ బ్రెయిన్లోంచి తీసేశారు. ఎంతసేపు ఏం తినాలి చెప్తే అవి కొంబాలు తినేస్తాం.
సరే ఎంత పరిగెట్టాలి అంటే ఎందుకులేండి సార్. సో షార్ట్ కట్స్ అలవాటు అయిపోయారు అందరికి. సో ఇక్కడ మనకు ఐ థింక్ ఈ ఫుడ్ గ్రూప్స్ అన్నిట్లో కూడా ఈ ఫుడ్స్ అన్ని వాళ్ళు చూపించినవి అన్ని ఫుడ్స్లో మనకి కన్సర్న్ ఒకటి క్యాలరీ, హై క్యాలరీ, రెండోది అల్ట్రా ప్రాసెస్డ్, మూడోది ప్రిజర్వేటివ్స్ అండ్ అడిటివ్స్, నాలుగోది అడల్టరేషన్, ఎస్పెషల్లీ ఫ్రోజన్ ఫుడ్స్. మనకి లైవ్ ఫుడ్ ఇంకా దానికి ఒక అసలు పరిమితి లేదు, అవధులు లేవు. కాబట్టి ఏదైనా ఇంటి భోజనం అంతే ఉత్తమం అంటారా? మీ కళ్ళ ముందు ఉత్తమం, దానికి డిస్కషనే లేదు అసలు. దాని గురించి మీ కళ్ళ ముందు మనం వండుకోవడంలో, అందులో ఆల్రెడీ మనకి ఇంటికి వచ్చే కాయగూరల దగ్గరే మనం వీఆర్ నాట్ క్లియర్ వెదర్ ఇట్ ఈస్ అవి ఆర్గానికా కాదా అనేది తెలియదు. దాంట్లో గుడ్డిలో మెల్ల వెజిటేబుల్స్ కూడా అందరం రెగ్యులర్గా ఫాలో అయ్యేది, మీకు క్లారిటీ లేదు వెజిటేబుల్స్ మీద, అవి ఆర్గానికా లేకపోతే ఇవి పెస్టిసైడ్స్ అన్నీ ఉన్నాయా. వచ్చిన తర్వాత కొంతవరకు సాల్ట్ వేసి వాటర్లో వాటిని కొద్దిసేపు నానబెడితే యు ఆర్ మేకింగ్ షూర్ దట్ వీఆర్ క్లీనింగ్ ఇట్. వదిలిపోతుంది మొత్తం అంతా కూడా, దానికి ఉండే ఫర్టిలైజర్లు, పెస్టిసైడ్స్ వీలైనంత కూడా అంతే కదండి. అంతే కార్బైడ్లకు ఏం చేస్తామండి? ఇంతే, మనం ఏం చేయలేము ఇప్పుడు. ఎందుకు అంటే నెట్ఫ్లిక్స్ లేనో దాంట్లోనూ ఒక ఫెంటాస్టిక్ డాక్యుమెంటరీ ఉంది దట్ టాక్స్ అబౌట్ కన్జ్యూమరిజం. కన్జ్యూమరిజం ఈజ్ అబౌట్ మేకింగ్ యూ టు బై మోర్. మీకు అవసరం లేనిది మీ చేత కొనిచ్చడం. ఈ కాన్సెప్ట్ మనకి తెలియకుండా మన చేత ఎవడో ఒకడు, సో బిజినెస్ అంతా ఇప్పుడు అలాగే జరుగుతుంది కదండి. అంతే, హౌ యాడ్స్ ఆర్ బీన్ మేడ్. ఈ సూపర్ మార్కెట్ కల్చర్ తీసుకోండి, ఇంకోటి మనం ఒకటి కొనడానికని వెళ్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా మనకి అవసరం అన్నట్లు అనిపిస్తాయి. మీరు ఒకసారి మీ అమెజాన్ ఓపెన్ చేయండి, స్విగ్గీ ఓపెన్ చేయండి. సో రెస్ట్రిక్టింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అండ్ దట్ ఈస్ హౌ కన్జ్యూమరిజం ఈజ్ ఎవాల్వ్డ్. అది సో కన్జ్యూమరిజం ఈజ్ అబౌట్ రన్నింగ్ ఏ ట్రెడ్మిల్ ఆఫ్ వాంట్స్ అండ్ నీడ్స్. దానిలో ఫుడ్ చాలా పెద్ద కేటగిరీ, ది కేటగిరీ అది. అండ్ పిల్లలకి పెట్టేటప్పుడు మాత్రం అతి జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈరోజు పిల్లలు రేపు దే ఆర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్. అంతే కదా. మనం ఆ సొసైటీలో ఈ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ మనం అలవర్చుకోలేకపోతే రేపు ఇబ్బంది పడేది ద ఎంటైర్ జనరేషన్. అంతే. డాక్టర్ జగదీష్ గారు, చాలా ఐ ఓపెనింగ్ డిస్కషన్ టుడే. ఎస్పెషలీ మీరు డయాబెటాలజిస్ట్గా, లైఫ్ స్టైల్ ఎక్స్పర్ట్గా ఉన్నారు కాబట్టి ఐ థింక్ ఇది ఒక డెఫినెట్గా ఒక అవగాహన కల్పిస్తుంది చూసే ప్రేక్షకులకి. హెల్త్ అనే వెల్త్ని, అవగాహనని పంచే కార్యక్రమం ఇవాళ హెల్దీ జర్నీ ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.